నమస్తే. ఇరాను, ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో మన అబ్దుల్ కలాం గారికి, వాజ్పేయి గారికి నమస్కారం చేయాలి. థాంక్స్ చెప్పుకోవాలి. అసలు ఈ యుద్ధం స్టార్ట్ అయింది అణుబాంబు కోసం. ఈ ఎన్‌పిటి మీద ఇరాన్ సైన్ చేయలేదనేసే కదా! అసలు ఈ అణుబాంబు చరిత్ర మన భారతదేశం ఎన్నో కష్టాలను ఎదిరించి అణుబాంబు చరిత్ర లాల్ బహదూర్ శాస్త్రి గారి నుంచి వాజ్పేయి వరకు ఈ ఇన్ని సంవత్సరాలు మనం ఏం చేశాము? మనం ఎందుకు వెనకబడ్డాము? అమెరికా మన మీద ఎన్ని చిత్రహింసలు పెట్టిందో మీకు ఇప్పుడున్న యువతకి, ప్రపంచానికి మరోసారి తెలియజేస్తాను. ఒకసారి లైక్ కొట్టి జై హింద్ అని చెప్పి ముందు వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ అణుబాంబు కోసం చెప్పే ముందు మనం ఏదైతే జరగకూడదో అదే జరిగిందండి. మన భారతదేశంలో 2 వర్గాలు అయిపోయాయి. ఇటు ఈ ఇరాన్‌కి సపోర్ట్ చేసుకుంటూ షియా ముస్లిం కమ్యూనిటీలు, కొంత ముస్లిమ్స్. ఇటు సైడు ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేసుకుంటూ హిందువులంతా 2 విధాలుగా అయిపోయి మత విద్వేషాలతో కొట్టుకు సస్తున్నారు. మీరు చూసుకోవచ్చు. మీరు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇరాన్‌లో యుద్ధం జరగట్లేదు. అంతకన్నా ఎక్కువ మన దేశంలో యుద్ధం జరుగుతుంది. 54 దేశాలు అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ప్రపంచం అంతా సైలెంట్‌గా ఉంది. కానీ ఎక్కడా లేనంత రచ్చ గొబ్బు మన ఇండియాలో లేపుతున్నారు. దానికి గల కారణం పని పాట లేక, కొవ్వెక్కి. సో అసలు మన దేశం విలువ తెలియట్లేదు. కానీ ఎంతోమంది త్యాగం చేస్తేనే మనకు అనుభవం వచ్చింది. మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను, మళ్ళీ వినండి. ఓకే. ఫస్టు అణుబాంబు చేసుకోవాలని చెప్పేసి మనకి ఎందుకు వచ్చిందంటే, అమెరికా మొట్టమొదటగా ఏది 1945లోని అణుబాంబు తయారు చేసిన నెలలోనే జపాన్ మీద వేసేసింది. ఎందుకు చేసి ఇంకా ఎక్కువసేపు రెడీ టు కుక్ ఇలా వండినంటే తినేసినట్లు అణుబాంబు తయారు చేసింది, జపాన్ మీద వేసేసింది. మొత్తం జపాన్ అంతా నాశనం అయిపోయింది. వరల్డ్ వార్ 2 అప్పుడు 1945 అప్పుడు. అయితే ఇది తెలుసుకున్న ప్రపంచ దేశాలు అమ్మో అమెరికా దగ్గర ఉన్నాయని చెప్పి వెంటనే ఈ రష్యా, యుఎస్ఆర్ అంటారు కదా, అది తయారు చేసింది. అయితే అమ్మో రష్యా చేసుకుంది, మన దగ్గర లేకపోతే ఇబ్బంది యూరోప్లో అని చెప్పి యూకే తయారు చేసుకుంది. ఇది మన ఇంగ్లాండ్. అమ్మో యూకే తయారు చేసుకుంటే మన దగ్గర ఉండదు అని చెప్పి ఫ్రాన్స్ తయారు చేసుకుంది. అమ్మో ఫ్రాన్స్ తయారు చేసుకుందని చెప్పి చైనా, ఏషియాలో మనం స్ట్రాంగ్గా ఉండాలని చైనా తయారు చేసేసుకుంది. ఈ చైనా ఈ 5గురు దగ్గర అణుబాంబులు ఉంటే ఇంక ఇది చూసిన ప్రపంచం శాంతి కోసం వీళ్ళు ఏమన్నారంటే, ఇంకా వీళ్ళు అలాగా ప్రతి ఒక్కరు రేపు ఇండియా, పాకిస్తాను మిగతా వాళ్ళు తయారు చేసేసుకుంటే మనకే ముప్పు అవుతుంది. అణుబాంబు ఉన్నాడే శక్తివంతుడు కదా ఈ ప్రపంచంలోని. మనం ఒక పని చేద్దాం, మనం ఒక ఎన్‌పిటి సృష్టించుకుందాం. ఈ 5 దేశాలు ఎన్‌పిటి అనే ఒక తేదీని సృష్టించి దానికోసం సైన్ చేయమని చెప్పి ప్రపంచ దేశాలన్నింటికి పంపించేయి. అంటే ఈ ఎన్‌పిటిలో సైన్ చేస్తే అణుబాంబు ఎవరు తయారు చేయకూడదు. సో ఒకళ్ళ కూడదు ఈ సైన్కి విరుద్ధంగా ఎవరైనా చేస్తే ఈ 5 దేశాలు కలిపి ఈ దేశం మీద ఇబ్బందులు, యుద్ధాలు, ఆంక్షలు, కాంక్షలు అన్నీ చేయొచ్చు. సో అది ఎన్‌పిటి యొక్క థియరీ. సో ఆ ఎన్‌పిటి మీద ఇప్పుడు ఇరాన్ సైన్ చెయ్యదు అన్నది కాబట్టే ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేస్తుంది. ఓకే. ఈ 5 దేశాలు అణుబాంబులు ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, సో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఫాదర్ ఆఫ్ ద న్యూక్లియర్ అణుబాంబులకి సృష్టికర్త, మన ఫాదర్ ఆఫ్ ద న్యూక్లియర్ ఓమిజీ బాబా గారు. ఈ ఓమిజీ బాబా గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇంక చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే చైనా చేసిందో, అంటే అప్పటికి మనకి చైనాకి శత్రు దేశం. చైనాతో యుద్ధమై ఉన్నాం మనం. ఇండియానా చైనా యుద్ధం చేసుకొని మనం ఇండియా ఓడిపోయినప్పుడు అప్పుడు చైనా మన శత్రు దేశం అయింది. అయితే చైనా చేసుకుందని తెలిసాక మన లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్ని దేశాలు వెళ్ళి చైనా చేసింది తప్పు, అలా చేయకూడదు, అలా చేస్తే మా దేశానికే ప్రమాదం, అలా ఎలా ఎవరైనా అణుబాంబులు తయారు చేస్తారని చెప్పి చైనా చేసింది. సో అయితే చైనా చేసినప్పుడు మన పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఈ వాజ్పేయి గారు ఒక మాట డైలాగ్ కొట్టారు, ఇప్పటికీ బాగా గుర్తు అందరికీ. అణుబాంబుకి సమాధానం అణుబాంబే. సో అణుబాంబుకి సమాధానం అణుబాంబే అయినా శాంతిని కాంక్షించే దేశం మనది. భారతదేశం స్వతహాగా శాంతి బుద్ధం శరణం గచ్చామి. ఎందుకంటే డివోషనల్ స్పిరిచువల్ కంట్రీ కదా మనది. సో ప్రపంచంలో ఎక్కడా లేని దేవుళ్ళు, మతాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి శాంతి అనుకుని ఉంటాం, అంతే తప్ప యుద్ధానికి కాలు దవ్వం. సో అప్పుడు ఎప్పుడైతే వాజ్పేయి గారు అణుబాంబుకి సమాధానం అణుబాంబే అన్నారు, అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఓమిజీ బాబా గారు అణుబాంబుని తయారు చేయడం మొదలుపెట్టారు. తయారు చేస్తుంటే అమెరికాకి తెలిసిపోయి ఒక కథనాల ప్రకారం ఉజ్బెకిస్తాన్ వెళ్తున్న లాల్ బహదూర్ శాస్త్రి గారిని లేపేశారు. తర్వాత 3 నెలలకి ఓమిజీ బాబా గారిని లేపేశారు. అందరికీ తెలుసు ఎవరు చేశారు. ఆ రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లు, యూట్యూబ్లు లేవు కాబట్టి, అమెరికా అగ్రదేశం కాబట్టి అమెరికా ఏం చేసినా చెల్లిద్ది, అమెరికా ఏం చెప్తారు ప్రపంచం అంతా. ఎందుకంటే అప్పుల్లో చాలా పేద దేశం ఉంది. సో అలా చేశారు, లేపేశారు, అయిపోయింది. అయితే అయిపోతే ఇప్పుడు ఈ ఎన్‌పిటి మీదకి సైన్ చేయడానికి ఇందిరాగాంధీ దగ్గరికి సైన్ వచ్చింది.
సైన్ వస్తే ఇందిరాగాంధీ గారు చేయలేదు అంటే ఇండియా అప్పుడున్న ఇండియా అయితే ఈ అణుబాంబులు మీరు ఎవరు మీ దేశాలు తయారు చేయకూడదని ఈ 5 దేశాలు కూటమి పంపిస్తే ఇండియాకి మేము చెయ్యమండి అని చెప్పి భారత్ నిరాకరించింది. భారత్ చేయలేదు కాబట్టి మేము చేయమని పాకిస్తాన్ నిరాకరించింది. పాకిస్తాన్తో పాటు వీళ్ళందరూ నిరాకరించి అంటే బాంబులు చేయకూడదు అని చెప్పి సైన్. అయితే అప్పుడు సైన్ చేయలేదు కాబట్టి మన ఇందిరాగాంధీ హయాంలో ఒక 75 మంది శాస్త్రవేత్తలతో అణుబాంబుని తయారు చేశారు, పరీక్షించారు. అయితే ఈ అణుబాంబు తయారు చేసి పరీక్షించడం అంటే అది ఒక పరీక్ష. అణుబాంబు లాంటిది కానీ అణుబాంబు కాదు, ఒక అణుబాంబు పరీక్ష. సో ఈ అణుబాంబు అంటే అణుశక్తి ఆయుధ శక్తిగా మారే అంత ప్రక్రియ కాదు, అణుశక్తి పరీక్ష చేశారు. అయితే ఇది చేశారని తెలిసి అమెరికా ఆంక్షలు విధించింది. 10 సంవత్సరాలు మనకి వెనక్కి వెళ్ళిపోయాము. సో అణుబాంబు ఫార్ములా ఎలా తయారు చేయాలో అన్నీ మనకి తెలిసింది. మనం చేసుకోవడానికి అంటే ఈ అణుబాంబు శక్తిని ఆయుధ శక్తిగా మార్చాలంటే ఈ అణుబాంబు శక్తి ఒక రాకెట్కి కానీ ఒక సబ్మెరైన్లో కానీ ఒక జెట్కి కానీ అంటే ఆయుధంగా ఎలా మార్చాలి అనేది మనం రెండో టెస్ట్ అవసరం పడుతుంది. ఆ రెండో టెస్ట్ అయితేనే మనం అణుబాంబు మన దగ్గర ఉందని ప్రపంచానికి గర్వంగా చెప్పచ్చు. కానీ ఈ రెండో టెస్ట్ కోసం అప్పుడున్న పివి నరసింహారావు గారు మామూలుగా స్టార్ట్ చేశారు. ఆయన ఓపెన్గా స్టార్ట్ చేయడం వల్ల అమెరికాకి తెలిసిపోయి అందులోని పాకిస్తాన్ సహాయంతో నిఘా వర్గాల సహాయంతో తెలిసిపోయింది. అమెరికాకి తెలిసిపోతే మీ అందరికీ తెలుసు కదా, అది ఊరుకుంటుందా, ఇంకెలా కదీలు మళ్ళీ స్టార్ట్ చేస్తారని చెప్పి 2 శాటిలైట్లు మన మీదే పెట్టారు, మన ఇండియా మీద. ఎక్కడైతే జరుగుతుందో ఈ రాజస్థాన్ పోఖ్రాను ఆ ప్రాంతాల్లో శాటిలైట్ ఎప్పుడూ ఉండేవి. సో ఎలా వింటుంటే ఇదే సమయంలో వాజ్పేయి గారు వచ్చి అణుబాంబుకి అణుబాంబే సమాధానం అన్నాం కదా, పక్కనున్న శత్రుదేశం చైనాలో ఉంది, సో మన దగ్గర లేకపోతే మనకి ప్రమాదం అని చెప్పి ఎలాగైనా అబ్దుల్ కలాం గారి సహాయంతో తయారు చేశారు. శక్తి అని. సో మొదటిది లాఫింగ్ బుద్ధ, రెండో కోడి పేరు శక్తి. ఈ శక్తి తయారు చేయడం కోసం అమెరికా CIA చాలా మన మీద నిఘా ఉందని చెప్పి అర్ధరాత్రి, అదొక స్టోరీ, అది పెద్ద సినిమా చూడండి, పోఖ్రాన్ సినిమా, మీకు అర్థమవుతుంది. అర్ధరాత్రులు వెళ్ళి మన అబ్దుల్ కలాం గారికి సైంటిస్టులు కాకుండా ఆర్మీ యూనిఫామ్ వేసి అబ్దుల్ కలాం గారి పేరు మేజర్ జనరల్ పృథ్వీరాజ్ అని పెట్టి సో అణుబాంబుని తయారు చేశారు. ఎవరికి మూడో కంటికి తెలియకుండా శాటిలైట్ రాత్రిపూట ఎన్నో చెంగినాదం జలకారులు చేసి దానికి ఒక పెద్ద చరిత్ర, పెద్ద కథ ఉంది. ఎందుకంటే మన తెలివిని వాడాం. ఇప్పుడు మన లూప్ హోల్స్ అన్నీ తీసుకొని అబ్దుల్ కలాం గారి హాయంలో అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి గారి హాయంలో ఇది తయారు చేశారు. ఎంతో కఠినంగా మనం అణుశక్తిని తయారు చేసి ఎవరికి తెలియకుండా 1998లోని ఈ అణుశక్తి మన చేతికొచ్చిగానే వాజ్పేయి గారు గర్వంగా మా దగ్గర అణుశక్తి ఉంది అని ప్రకటిస్తే మళ్ళీ అమెరికా ఊరుకుంటుందా? అమెరికా మాదే తప్పు, మాదే ఫెయిల్యూర్ అయింది, మా శాటిలైట్ ఫెయిల్యూర్ అని ఒప్పుకొని మన మీద ఆంక్షలు మళ్ళీ విధించినా మనకు అణుబాంబు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఎదుగుదల కోసం ఆలోచించాడు. అణుబాంబు ఎంత అవసరం అంటే మీరు చూసుకుంటే గడిచిన ఒక 2015లో జీడిపిలో మనం 8వ స్థానంలో ఉన్నాం. అగ్రస్థానంలో అమెరికా, చైనా, జపాన్లు, జర్మనీలు, ఫ్రాన్స్లు ఉన్నాయి. ఇప్పుడు అగ్రస్థానంలో జీడిపిలో ఉండడం ముఖ్యం కాదు. ఇప్పుడు జపాన్ అగ్రస్థానంలో ఉన్న అణుబాంబు లేకపోతే అస్తమాను అమెరికా. ఇప్పుడు జపాన్ పక్కన ఉన్న చిన్న ముక్కులో పొక్కంత దేశం ఎవడు, మన నార్త్ కొరియా కిమ్ గారు ఎవరైనా ఏమనంటే జపాన్ మీద అణుబాంబు వేస్తానంటాడు. పాపం ఆ జపాన్ బాబు అమెరికా చూడమ్మా అంటది. జపానే ఆర్థికంగా పెద్ద దేశం, కానీ ఈ నార్త్ కొరియా అనేది అణుబాంబుతో పెద్ద దేశం అయింది. జపాన్ కన్నా డబ్బు ముఖ్యం కాదు, పవర్ ముఖ్యం. ఆ పవరే అణుబాంబు. ఆ అణుబాంబే ఈ ఇరాన్కి వచ్చేస్తుంది. అంటే ఈ ఇరాన్ ఎందుకంత అణుబాంబు మీద కాన్సన్ట్రేషన్ చేసిందంటే ఈ షియా ముస్లిం కమ్యూనిటీలో మాకు ఉండాలి, ఈ అరబ్ దేశాలని కానీ ఈ సున్నీ ముస్లిమ్స్ని ఎదిరించాలన్నా, ఆ పక్కన ఉన్న ఇజ్రాయెల్ని ఎదిరించాలన్నా మా దగ్గర అణుబాంబు ఉంటే మొత్తం లొంగుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దొంగతనంగా చేసేసుకుంది, నార్త్ కొరియా దొంగతనంగా చేసేసుకుంది, పాకిస్తాన్ దొంగతనంగా చేసేసుకుంది, ఇండియా దొంగతనంగా చేసేసుకుంది. మా దగ్గర ఉండాలి, మేము చరిత్ర కలిగిన దేశం, మాకు ఒక కమ్యూనిటీ ఉంది మాది అని చెప్పి ఇరాన్ ఎంతగా చేసింది. ఇప్పుడు ఇరాన్ ఈ NPT మీద సైన్ చేయనన్నదని అమెరికా, ఇజ్రాయెల్ గుమిగూడి స్కెచ్ చేసి మరి లేపేశారు. అమెరికా చేసింది తప్పే అంటే తప్పే, మన మీద చేయలేదా? ఇప్పుడు మన మీద అణుబాంబు వేయాలని అమెరికా నిర్ణయించుకోలేదా చెప్పండి?
పాకిస్తాన్తోని ఇండియాతోని యుద్ధం జరుగుతున్న సమయంలో అణుబాంబులతో కూడిన షిప్ని మన మీదకి పంపించింది. అప్పుడు న్యూయార్క్ టైమ్స్లో కూడా రాసేది కథనాలు, అమెరికా ఇండియా మీద అణుబాంబు వేస్తుంది అని చెప్పి మీ అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చాం. అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఈ రష్యా ఇదే గ్రూప్లో వచ్చి మనం సహాయం చేసి మనం కాపాడింది. నిజంగా మనం ఇదే మర్చిపోకూడదు. మన దేశం ఎన్నో కష్టమైన పరిస్థితుల్ని దాటుకుంటూ వచ్చింది, అంత ఈజీ కాదు. ఎందుకంటే మన ఇండియాలో అతిపెద్ద 2 సమస్యలు, ఒకటి కులం అయితే రెండోది మతం. కులంతో కొట్టుకుంటున్నాయి కొన్ని ప్రాంతాలు, మతంతో కొట్టుకుంటున్నాయి ప్రాంతాలు. ఈ రెండిట్ల వల్ల దేశం వెనక్కి 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 వెళ్ళిపోతుంది. చైనాకి అదృష్టం ఏంటంటే ఈ రెండూ లేవు. 93% నాస్తికులు, ఒకే 1% క్రైస్తవులు ఉన్నారు, ఎవరికి తెలియదు ఉన్నట్లు కూడా. ఒకే 1% ముస్లిమ్స్ ఉన్నారు, ఎవరికి తెలియదు ఉన్నట్లు. అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, గుళ్ళు లేవు, గోపురాలు లేవు, పనే ప్రత్యక్ష దయ్యం, పని 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 పని, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. అలాంటి సిస్టమ్స్ ఉంటేనే కానీ దేశం ముందుకెళ్ళదు. ఓకే, ఈ అన్ని పరిస్థితుల నుంచి, ఈ మత విద్వేషాల నుంచి మనం గట్టెక్కాలి అంటే ముందు అందరిలో మతం కులం కాకుండా దేశభక్తి పెంపొందించాలి. మీరు అనొచ్చు, అన్వేషు ఇదే బీజేపీ ప్రభుత్వం నీ మీద కేసులు వేసింది కదా అన్వేషు, అదేంటి అలా సపోర్ట్ చేస్తాను. నేను ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికో కాంగ్రెస్ ప్రభుత్వానికో నేను వంక పారట్లేదు. నాకు ఉరిశిక్ష వేసిన ఇదే బీజేపీ ప్రభుత్వం కూడా నేను మోడీ గారికే సపోర్ట్ చేస్తాను. మోడీ గారు అంటే ప్రధాని, మనం ప్రధాని ప్లేస్లో ఎవరున్నా సపోర్ట్ చేయాలి. ప్రధాని గారు సంతకం పెడితేనే కదా మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా ఆయన చేతిలోనే ఉంది కదా. ఎప్పుడు ఆయనకి వ్యతిరేకంగా చేస్తే దేశానికి వ్యతిరేకంగా చేసినట్లు. ప్రధానికి పార్టీకి వ్యతిరేకంగా చేసుకో, ఇంక దేనికైనా వ్యతిరేకంగా మాట్లాడు. అంతేగాని ప్రధాని ప్లేస్లో ఉన్న ఆయనకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం రెస్పెక్ట్ అయిపోతే ఏ దేశాలు రెస్పెక్ట్ ఇస్తాయి? ఇంత మత విద్వేషాలు దోలెక్కి కొవ్వెక్కి కొట్టుకోవట్లేదు మీరు? ఎంత మహాపాపం అంటే నాకు తెలియగలుగుతాను. మన దేశం ముందుకెళ్ళద్దా? ఏం ఉపయోగం చెప్పండి? ఎలాగా మీ కమేనీ కోసం ఇలా కొట్టుకొని తోకలు తింపేసి గొంతించి దించి కమేనీ మతం 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 ఎలాగైతే ఇదిగో ఈ దేశభక్తి ప్రోగ్రాం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక ఎన్సీసీ స్టూడెంట్గా నేను చెప్తాను. ఒక ఎన్సీసీ స్టూడెంట్గా నాకు బీజేపీ ప్రభుత్వం ఉరిశిక్ష వేసినా కూడా నేను ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్లో మన ఇండియాకే సపోర్ట్ చేస్తాను, ప్రధాని మోడీ గారికే సపోర్ట్ చేస్తాను. చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే దేశం మనది, దేశం బాగుంటుంది. ప్రధాని ఎటువైపు ఉన్నారో మనం అటువైపే నించోవాలి, ప్రత్యక్షంగా పరోక్షంగా కాదు. ఎందుకంటే దేశ భవిష్యత్తు ముఖ్యం, మత భవిష్యత్తు కులం భవిష్యత్తు ముఖ్యం కాదు. గుర్తుపెట్టుకోండి. దేశంలో అందరూ ఉంటాం, అందరి కోసం ఆలోచించేవాడు ప్రధాని ఎప్పుడూ. మనం అది గుర్తుపెట్టుకోవాలి. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పెద్దవాళ్ళకి చేతులైతే నమస్కరిస్తున్నాను. ఇండియాలో దేశభక్తి ప్రోగ్రాం రావాలి. లైక్ ఎన్సీసీలో ఉన్న ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉంటుంది. మాకు దేశభక్తిని పెంపొందిస్తారు. మతాన్ని కులాన్ని అందులో పెంపొందించరు. దేశభక్తి గెన్నలు ఇచ్చి రియల్గా 8వ క్లాసుల్లోనే నిజమైన గెన్నలు ఇచ్చి పేలిపిస్తారు. నిజంగా గెన్ను ఒక్కసారి తగిలితే, ఆ దెబ్బ తగిలితే గుండెకి, అప్పుడు నీకు దేశభక్తి అనేది పుడుతుంది. అలాంటి దేశభక్తి ప్రోగ్రాంలు రావాలి. లైక్ ఇజ్రాయెల్ ఎంత చిన్న దేశం ఉన్నా అంత పవర్ఫుల్గా ఉండడానికి గల కారణం దేశభక్తి ప్రోగ్రాం. ఇజ్రాయెల్ దేశంలో ప్రతి పౌరుడు చదువు అయ్యాక ఆర్మీలో పనిచేసే బయటికి వెళ్ళాలి, లేదంటే దేశం ఒప్పుకోదు. ప్రతి ఒక్కడు, ఆడ మగ ప్రతి ఒక్కడు, ముస్లిం ముక్తక ప్రతి ఒక్కడు దేశభక్తి అంటించుకొనే బయటికి వెళ్ళాలి. వన్స్ దేశభక్తి నువ్వు అంటించుకుంటే దేశం కోసం మాట్లాడతాను కానీ పార్టీ కోసం మాట్లాడు. కానీ మన దేశంలో అలా జరగట్లేదు. దేశభక్తి ప్రోగ్రామ్ని పక్కన పెట్టి మతం భక్తిని అంటిస్తున్నారు. మతం భక్తిని అంటిస్తే మతానికి రాజకీయం అంటుకుంటుంది కాబట్టి రాజకీయ భక్తి అంటుంది. రాజకీయం భక్తి, కులం భక్తి, మతం భక్తి, ఇది ఎవరికరా ఉపయోగం? దేశభక్తి ఉండాలి కానీ మత భక్తి, రాజకీయం భక్తి, కులం భక్తి ఎవరికరా ఉపయోగం? ఎవరికి ఉపయోగం? పార్టీలకి, కులాలకి, మతాలకి, ఈ వ్యాపారం చేసుకున్న బత్తాయినా కొడుకులకి ఉపయోగం, కానీ ఎవరికి ఉపయోగం? నేను అందుకే చెప్తానంటే దేశభక్తి ప్రోగ్రాం వస్తే ఏమవుతుంది అంటే ప్రతి యువతకి, ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ నుంచైనా మనం దేశభక్తి, దేశం అంటే మనిషి కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని రావాలి. అది వచ్చి ఆ నినాదంతో ఈ ఆల్ఫా జనరేషన్ కానీ ఈ జెన్జీ జనరేషన్ కానీ మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేదంటే దేశం 100 సంవత్సరాలు వెనక్కి మార్క్ మై వర్డ్స్. 130 దేశాలు తిరిగి ఒక అనలైజర్గా నేను చెప్తున్నాను, దేశభక్తి ప్రోగ్రాం రావాలి. ఆ దేశభక్తి ప్రోగ్రాం వస్తేనే అవుతుంది. లేదంటే మతంతో మనం కులంతో కొట్టుకు సస్తాం. చాలా 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 అనర్థాలు జరుగుతాయి మన దేశం రాబోయే కాలంలో. నేను నొక్కి చెప్తున్నాను, ఈ దేశభక్తి ప్రోగ్రాం ఉంటేనే బాగుంటుంది.
ఎన్సీసీ స్టూడెంట్గా నాకు ఉరిశిక్ష చేసినా కూడా నేను ఏమంటానంటే ప్రధాని గారికి సపోర్ట్ చేస్తానంటాను. మీరు అందరూ అలాగే సపోర్ట్ చేయాలి దేశం ఉన్న పరిస్థితుల్లో. మీకు అరబ్ కంట్రీల మీద దాడి చేస్తే అక్కడ లేరా మన ఇప్పుడు అక్కడ అరబ్ కంట్రీల్లో ఉంటుంది ఎక్కువగా ఎవరు? మన భారతీయులేనండి. ఆ భారతీయులు అంటే ఎవరు? హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు కదండి. ఇప్పుడు అరబ్ కంట్రీల మీద దాడి చేస్తే మొత్తం 54 దేశాలు అన్నీ మూసుకొని కూర్చున్నాయి. మీకు తెలుసా అన్నీ మూసుకొని ఎందుకు కూర్చున్నాయి తెలుసా? ఎందుకంటే అరబ్ దేశాలు ఒక సంపన్నమైన దేశాలండి. అరబ్ దేశాలు ఈ 54 ముస్లిం దేశాలకి రంజాన్ మాసం వచ్చేటప్పుడు గిఫ్ట్లు అవి పంపిస్తాను. నేను చూశాను నా కల్లారా. సొమైనీ ల్యాండ్లో ఉండేటప్పుడు రంజాన్ మాసంలోని ఒక ఫ్లైట్ నిండా దుబాయ్ ఖజ్జరం అంటారంటే బట్టలు, ఫుడ్డులు, డ్రింకులు అన్నీ ఫ్లైట్ నిండా పంపించింది. ముస్లిం ఎంత కాదన్నా షియా ముస్లిం అయినా సున్నీ ముస్లిం అయినా మన మతస్థులే కదా, మన సోదరులే కదా, తింటారు, ఒక్క పూటైనా మంచిగా తింటారని చెప్పి పంపించింది. మతంతో ఎన్ని మట్టగడిచిపోలేదా దేశాలు? మీరు చూసుకోండి, ఎన్ని మతంతో మట్టగడిచిపోయాయి. సిరియా ఏమైంది? ఇదేంటి పాలస్తీనా ఏమైంది? అడుక్కు తింటున్నారండి. నిన్న మలేషియాలో రోడ్డు మీదకి వెళ్తే షాపింగ్ మాల్లో 8 మంది గురకాలు వేసుకొని అమ్మాయిలు వచ్చారు. వచ్చి మేము పాలస్తీనా నుంచి వచ్చాము, మాకు తిండి లేదు, డబ్బులు లేవు, డబ్బులు కావాలని అన్నారు. అందరికి మలేషియాలో ఉన్న వాళ్ళకి అడుగు. నేను ఎన్ని దేశాల్లో సిరియా వాళ్ళని మీకు చూపించలేదు? మట్టగా అడుక్కు తినడం అది ఒక బతుక? చెప్పండి. మతం ఇంపార్టెంటా, దేశం ఇంపార్టెంటా? చెప్పండి. దేశమే ఇంపార్టెంట్ అని నేను స్టేటస్లో 2 లక్షల మంది ఓటింగ్ పెడితే 92% దేశం ఇంపార్టెంట్ అని అన్నారు. ఒక 8% మాత్రం ప్రజలు మాకు మతమే ఇంపార్టెంట్ అని అన్నారు. ఇలాగైతే చాలా కష్టం అండి. మత విద్వేషాలు రెచ్చిపోతే ఆటోమేటిక్గా మా పార్టీలు విడిపోతాయి, మతాలు విడిపోతాయి, కులాలు విడిపోతాయి. ఈ విద్వేషాలు జరగకుండా దేశభక్తి ప్రోగ్రామ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి దీని మీద వీడియోలు వస్తే చాలా బాగుంటుంది. మనం ఎంత బోర్డర్లో సైనికులు మన కోసం ప్రాణాలు అర్పణ చేస్తుంటే మనకు దోలెక్కి కొవ్వెక్కి ఇక్కడ మతాల కోసం కులాల కోసం కొట్టుకుంటున్నారు. అందుకే దేశభక్తి ప్రోగ్రాం ఉంటే ఆ సైనికుల బాధ, దేశం బాధ తెలుస్తుంది. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను ఇంకా వీడియోలు చేస్తాను, హిందీలో కూడా చేసి మోడీ గారికి మొత్తం అంతా వైరల్ చేస్తాను. ఎందుకంటే దేశభక్తి ప్రోగ్రాం వచ్చిందనుకోండి, ప్రతి యువత 50% యువతకైనా ఒక ఆర్మీలోని ఒక క్యాంప్స్లోని వాళ్ళు చేస్తున్న పనిని ఏదో వాలంటరీ సర్వీస్ కింద ఎన్సీసీ ఉంది, కానీ అది అందరికీ అవైలబుల్గా లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న మాలాంటి వాళ్ళకి ఉంది, కానీ ప్రైవేట్ స్కూల్లోని ప్రైవేట్ వాళ్ళకి లేదు. చాలా కష్టం. ఏబీసీ సర్టిఫికెట్లు, ఏ సర్టిఫికెట్ 13 ఆంధ్ర నేవల్ బెటాలియన్ నేవల్ యూనిట్ క్యాడెట్ని నాకు తెలుసు. అది ఎంత ఉపయోగం దేశానికి. యువతకి దేశభక్తితో పాటు కాన్ఫిడెన్స్తో పాటు ఒక ఆత్మస్థైర్యంతో పాటు భూమికి 3 అడుగులు ఉంటాను. ఎంత పౌరుషంతో, ఎంత తెగువతోని, ఎంత డెకాయికలతోని అన్ని దేశాలు తిరగలిసాను. ఎన్సీసీ ఇచ్చిన అదే ఆ ధైర్యం నాలో ఉంది కాబట్టి ప్రపంచ దేశాలు అన్నీ తిరుగుతున్నాను, ప్రతి ఒక్కరు వర్షపోయిస్తున్నాను. ఆ ధైర్యం రావాలి, ఆ యువతకి అందరికీ రావాలి. ఎవరికో ఒకరికి వస్తే మిగతా వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారా? ఈ దేశభక్తి ప్రోగ్రాం కోసం ఆలోచించండి. దేశభక్తి ప్రోగ్రాం ఏ విధంగా ఉంటే మన దేశం ముందుకెళ్తుందో మీ అమూల్యమైన కమెంట్లు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు. జై హింద్.